అక్కడ ఏంట్రా గొడవ? వానగారితో ఎవరో గొడవ పడుతున్నారు. రండి చూద్దాం. ఏంట్రా అలా చూస్తావు? అయ్యగారే ఏమన్నారు? నీకేరా? ఏంట్రా వింతగా ఉంది? ఒరే సాంబారు అని పిలరా. రే రే జలకంట, ఒరే జలకంట ఎక్కడికి వెళ్తున్నావురా? రే జలకంట రే బావా, ఆ గోవింద్ గారు లేడు, గంజా అమ్ముతాడే, పోలీసులకు దొరికిపోయాడంట. ఇంతకుముందు బయట అమ్మేవాడు, ఇప్పుడు జైల్లోనే అమ్ముతాడు. ఇందులో విశేషం ఉంది? రే బామర్దే, నేను ఓ ఫిగర్ ఫాలో అవుతా వెళ్ళావే, ఏమైంది మ్యాటర్? అది చాలా పెద్ద ముదురు మావా. నీకే డింకి ఇచ్చిందా? రే సరుకు నింపుతున్నాగా, తొందరపడి ఆ సీరియల్ తాగుతావు ఎందుకు? ఎవడ్రా వీడు? ఏయ్ ఏయ్ రారా ఇలా. ఎవడ్రా నువ్వు? 2 రోజుల నుంచి ఇక్కడే పడుకున్నావు? రేయ్ ఏ ఊరు అనేది? రేయ్ అడుగుతున్నాం కదా, నోటి దగ్గర సమాధానం చెప్పవా? ఏంటి ఆకలా? రేయ్ ఏమడిగినా సైకిల్ చేస్తున్నాడ్రా, పోబే. బామ్మర్ది మన వ్యాపారాన్ని కూడా కరెక్ట్గా ఉంటారా? రే రారా ఇలా. రే నేను నీకు ఒక పని చెప్తాను, చేస్తావా? ఎందుకనరా? కొడతాను, డబ్బిస్తావా?
రాగురు అర్జెంటుగా మాట్లాడాలన్నావు, ఏదైనా ప్రాబ్లమా? హార్బర్ కాంట్రాక్ట్ ప్రాబ్లం. ప్రతి ఏడు నేనే తీసుకుంటున్నానని ఎవరు రాతను? నాకు తెలిసిన అతనన్నా, నేనే రమ్మని చెప్పాను. ఇతని పేరు బాలరాజు. ఏదో ప్రాబ్లం అంట, మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాడు. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు. ఈ సంవత్సరం హార్బర్ లేబర్ కాంట్రాక్ట్ నేనే తీసుకోబోతున్నాను. ప్రతి సంవత్సరం నేనే తీసుకుంటున్నాను. దాని జోలికి రావద్దని ఒక అతను టార్చర్ పెడుతున్నాడు. ఆ విషయం మీతో మాట్లాడాలని. ఎవరు టార్చర్ చేస్తున్నారు? రవి యాదవ్ అని. ఎవరు? అదే రవన్న అనే రవి యాదవ్. మిస్టర్, నువ్వు వెళ్ళి కింద ఉండు. ఏంట్రా, రవి యాదవ్ని ఎదిరించే వాడిని ఇక్కడికి తీసుకొస్తావా? చంపేస్తాను. వెళ్ళి వాడికి బుద్ధి చెప్పు. ఆ కాంట్రాక్ట్ ని వదిలేయమని చెప్పు, లేదంటే అనవసరంగా చచ్చిపోతాడు. పోరా. ఏయ్, ఈ విషయం ముందే చెప్పుంటే నేను ఇక్కడికి రమ్మనేవాడే కాదు. రవి యాదవ్తో పెట్టుకోకు, అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి. ఏయ్, ఈయన ఏదో పెద్ద చేంచేస్తాడని చెప్పావు, ఇలా భయపడుతున్నాడు. అతన్ని ఎదిరించి నువ్వేం చేయలేవు, దీన్ని ఇతరుతో వదిలేయి. ఏయ్, నీ వల్ల కాలేదంటే చెప్పు, నేనే చూసుకుంటాను. వద్దురా, అన్యాయంగా చచ్చిపోతావు. నేను చెప్పేది విను. హలో, నేను శ్రీశైలాన్ని. ఏంటి రంగా దగ్గరికి వెళ్ళొస్తున్నావా? ఏయ్, సిటీలో ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుస్తుందిరా. అవును, వెళ్ళాను, కలిశాను, మాట్లాడాను. నువ్వేం పేగలవురా? ఏయ్, ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏయ్, మాటలే కాదు, చేసి చూపెడతాను. రేపు ఉదయం కాంట్రాక్ట్ లో సైన్ చేస్తాను. ఇక హార్బర్ నా చేతిలో. పెట్రా ఫోన్. రే, సౌండ్ కాస్త తగ్గించు. ఏ ఆఫీసరు, ఇక్కడికి రాకుండా ఇంకా అక్కడేం చేస్తున్నావయ్యా? చాలా ప్రమాదం. కొన్నాళ్ళు పార్టీలు అవి ఏం వద్దు బాలరాజు. రవి యాదవ్ని ఎదుర్కోవడమే కాదు, ఎదిరించి గెలిచాను. ఇకపైన హార్బర్ నా చేతిలో. అవును, ఇంతవరకు ఏం పీకలేదు, ఇకపైన ఏం పీకుతాడు? ఇప్పుడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నాకు తెలిసినంత వరకు తనను ఎదిరించిన వాడిని ఎవరిని ప్రాణాలతో వదలలేదు. అతనితో పోటీ పడి నువ్వు ఆ కాంట్రాక్ట్ ను పొందావు. ఆ కాంట్రాక్ట్ తిరిగి అతనికి దక్కేంత వరకు నేను ఊరికి వదిలిపెట్టాడు. ఏం చేస్తాడు? మహా అయితే 10 మందిని పంపించి బెదిరిస్తాడు, అంతేగా? బెదిరించడానికి 10 మంది ఉన్నా కొట్టడానికి ఒక్కడేనట. ఎవడో ఎవరు? బాలరాజు ఎవరు? దేనికి? బాలరాజు ఎవరు? దేనికి? బాలరాజు ఎవరు? రేయ్, ఎవడ్రా నువ్వు? బాలరాజు ఎవరు? ఎవరైతే నీకెందుకురా? బాలరాజు ఎవరు? అదే అడుగుతున్నానుగా. బాలరాజు ఎవరు? మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నా. ఎవరా నువ్వు? బాలరాజు. బాలరాజు ఎవరు? ఎందుకురా? రేయ్, ఏంట్రా నీ ఉద్దేశం? బాలరాజు ఎవరు? ఇట్స్ మీ, నేనేరా బాలరాజుని. ఏం కావాలా నీకు?
సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ స్పాట్కి వెళ్తున్నాను సార్. సారీ సార్, ఇంకో 5 నిమిషాల్లో స్పాట్లో ఉంటాను సార్. బాలరాజు వయసు 32, చీఫ్ సెక్రటరీ గారి బంధువు సార్. ఫ్రెండ్స్ తో కలిసి హోటల్లో ఉన్నప్పుడు అటాక్ చేశారు సార్. బ్రూట్లీ ఇంజోర్డ్, హెవీ బ్లడ్ లాస్, పేషెంట్ కండిషన్ చాలా ప్రమాదంగా ఉంది. ఇప్పుడు జీహెచ్ నుంచి అపోలోకి తీసుకెళ్తున్నారు సార్. జలకంట సార్. ఏమిటి జలకంఠనా? కరెక్ట్ గా తెలుసా? అవును సార్, కానిస్టేబుల్ కృష్ణ గారు చెప్పారు. కృష్ణ గారు ఎస్ సార్. ఇలా రండి. సార్తో చెప్పండి. సార్ అవును సార్, గడ్డం పెంచుకున్నాడు, బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకున్నాడు. అతను ఒక్కడే వచ్చి అటాక్ చేశాడు, చచ్చే వరకు కొట్టాడు. ఇది విట్నెస్ స్టేట్మెంట్ సార్, కాబట్టి నేరస్తుడు ఖచ్చితంగా జలకంటే సార్. అతను రవి యాదవ్ మనిషి కదా, అదే ఇప్పుడు పెద్ద సమస్య. దెబ్బలు తిని చావు బతుకుల్లో ఉన్నవాడు చీఫ్ సెక్రటరీ బంధువు అట. కొట్టిన వాడిని వెంటనే అరెస్ట్ చేయమని చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రెషర్ మీద ప్రెషర్. ఇటువైపు నుంచి రవి యాదవ్. వాట్ టు డూ? సార్ ఒక చిన్న సజెషన్ చెప్పండి. సార్. రవి యాదవ్ దగ్గరికి స్వయంగా మీరే వెళ్ళి సిచ్యువేషన్ చెప్పి కన్విన్స్ చేశారంటే జలకంట మనం ఈజీగా అరెస్ట్ చేయొచ్చు. లేదంటే ప్రాబ్లమే సార్. ఓకే, మీరు డీసీకి ఫోన్ చేసి స్పాట్ నుంచి తిన్నగా రవి యాదవ్ ఇంటికి రమ్మని చెప్పండి. అంతే. అక్క వీడేనక్క రియల్ ఎస్టేట్ పరమశివం. దొరికాడా పోరంబాకు? ఏసేయండి వాడిని, ఏసేయ్. పెళ్ళాం పెట్టాలి, ఇంటో పెట్టి తాళం వేసాం. గాలి ఎదురు కూడా ఉండవు. వారం రోజులు వాళ్ళకి తిండి తిప్పలా లేవనుకో మలమలా మాడి. ఏమయ్యా రిటైర్ సార్? ఉదయాన్నే గుర్రం ఎక్కేసావా? రవి యాదవ్ ఉన్నారా? లోన్ ఉన్నారు సార్. వీడిని గుంట్లోకి తోసి మట్టి పోసేయండి రా, తల మాత్రమే తెలియాలి. అయ్యో నాకు డబ్బు ఏమవుతుంది సార్? మీరు ఎక్కడ సర్దుగా పెట్టమంటే అక్కడ పెడతారు సార్. నేను వదిలేను సార్. అన్నా కమిషనర్ గారు వచ్చారు. మీకోసం కమిషనర్ గారు వచ్చారన్నా. పరవశం మ్యాటర్ ఏమైంది? అన్నా వాడిని ఒప్పించావునా? ఏమా ఇంకా తినలేదా? త్వరగా తిను. ఏమండి, మీకోసం కమిషనర్ గారు వచ్చున్నారు. ఆ స్థలాన్ని దీని పేరున రిజిస్టర్ చేయండి. అలాగేనా సార్, రవి యాదవ్ వస్తున్నారు. ఏమిటి కమిషనర్ గారు? సార్ జలకంఠ విషయం నాకు తెలుసు. జలకట్ ఎస్కేప్ అయ్యాడని చెప్పి కేసు కంటిన్యూ చేయండి. సార్, ఆ అబ్బాయి చనిపోయేలా ఉన్నాడు. చావని అప్పుడే ఈ రవి యాదవ్ పవర్ ఏంటో తెలిసి వస్తుంది. సార్, దెబ్బలు తిన్నవాడు చీఫ్ సెక్రటరీ గారి రిలేషన్ సార్. అక్యూజ్ ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయమని సీఎం గారి నుంచి ఒకే ప్రెషర్ సార్. సీఎం గారి ప్రెషరేగా, అది నేను చూసుకుంటాను. అది కాదు సార్. నేను చెప్పినట్టు చేయండి. రే శ్రీశైలం, అన్నా ఎక్కడ్రా జలకంఠ? సార్ వీళ్ళంతా ఎందుకు సార్? నన్ను ఒక్కదాన్ని తీసుకెళ్ళండి సార్. సార్ టైం అయింది సార్, త్వరగా వెళ్ళండి సార్. ప్లీజ్ సార్. মধুসূদন লেন যেতে হবে। সেখানেই যেতে হবে তো? সেখানেই যেতে হবে, কোনো সমস্যা হবে না। సార్ సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? సార్ ఇక్కడెక్కడ రైల్వే స్టేషన్ కనిపించట్లేదు. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? చెప్పండి సార్. సార్, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? చెప్పండి సార్. రైల్వే స్టేషన్ తీసుకెళ్తారని చెప్పి ఎక్కడికి? సార్ মাল নিয়ে এসছি, চেক চেক করবে। ভিতরে নিয়ে যাও, ভিতরে যাও। তুমি নিয়ে যাও। আরে ধরে কে পালাতে যেন না পারে। ধরে কে?
टिकट टॉप कर ली ట్రైన్ మిస్ అయింది సార్ రైల్వే స్టేషన్ తీసుకెళ్తారని చెప్పి నన్ను మిస్యూజ్ చేస్తారు సార్ ప్లీజ్ సార్ సార్ హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ నన్ను మోసం చేసి తీసుకొచ్చారు నేను ఆంధ్ర స్టూడెంట్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ चल होएगा जान खुदा यार तुम्हें चल चल क्या प्रॉब्लम है এই সে আমার বউ যে জানিস মাথা খারাপ হয়ে গেছে কিছু হয়নি তুই যা సార్ అతను అబద్ధం చెప్తున్నాడు సార్ నేను ఆంధ్ర స్టూడెంట్ సార్ একে নিয়ে আয় ये आय। चल ছেড়ে দাও এই ছেড়ে দে এই শালা বলছি তোকে నేను వెళ్ళాల్సిన ట్రైన్ మిస్ అయింది నన్ను మోసం చేసి నేను స్టూడెంట్ ని అయ్యో ప్లీజ్ నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి సార్ ఐ కాంట్ అండర్స్టాండ్ సార్ అయ్యో మీ భాష నాకు అర్థం కావట్లేదు ఏడవకు ఏడవకు ఇప్పుడేమైంది నా ట్రైన్ మిస్ అయింది కాలేజ్ స్టూడెంట్ ని ప్లీజ్ ట్రైన్ ని పట్టుకోవాలి కన్యాకుమారి సరే ఇప్పుడు ఏం చేద్దాం పక్కనే గోరఖ్పూర్ స్టేషన్ ఉందట అక్కడికి వెళ్తే ఆ ట్రైన్ ని పట్టుకోవచ్చు ప్లీజ్ సరే పద భయపడకు ధైర్యంగా వెళ్ళు ఇక నీకే ప్రాబ్లం రాదు ఓకేనా ఇదిగో నీ టికెట్ జాగ్రత్తగా ఉంచుకో ఇలా చూడు ఇది నీ ఖర్చులు ఉంచుకో తీసుకో ప్లీజ్ నాకు ఒక్కదాన్నే వెళ్ళడానికి భయంగా ఉంది కాస్త మా ఊరి వరకు తోడుగా వస్తారా మీకు పుణ్యం ఉంటుంది ప్లీజ్ దయచేసి రండి చాలా భయంగా ఉంది ప్లీజ్ ట్రైన్ మూవ్ అవుతుంది రండి నాకు ఈ ఊరు భాష ఏమీ తెలియవు
హలో 2 టీ. అయ్యో ఎస్టీడీ బూత్. ఫోన్ చేయాలా? అవును. సరే వెళ్ళు. వాటర్ బాటిల్స్. గాజులమ్మా, గాజులు గాజులు. మేడం గాజులు తీసుకోండి మేడం. బాగున్నాయి మేడం. 50 రూపాయలు మేడం. మేడం బయట కొంటే 100 రూపాయలు మేడం. ట్రైన్ కూడా కదలబోతుంది మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం తీసుకోండి మేడం. మేడం మేడం ఈ కలర్ మీకు బాగుంటుంది మేడం. మేడం మేడం ఈ కలర్ తీసుకోండి మేడం. మేడం 40 రూపాయలకి ఇస్తాను మేడం. మేడం మేడం తీసుకోండి మేడం. ప్లీజ్ మేడం తీసుకోండి మేడం. 20 రూపాయలు మేడం. మేడం అన్నయ్య మీరైనా చెప్పండి అన్నయ్య. బయట 100 రూపాయలు అమ్మేది 50 రూపాయలకి చెప్పి ఆఖరికి 20 రూపాయలకి ఇస్తున్నాను అన్నయ్య. తీసుకోమని చెప్పండి అన్నయ్య. హలో 2 మీల్స్. మా ఊరు వచ్చేసిందా? బాగా నిద్ర పట్టేసింది. ఆటోనా టాక్సీనా? మా ఇల్లు కొంచెం దూరమే. ఆటోలోనే వెళ్దాం. నేనెందుకు? నువ్వు బయలుదేరు. అయ్యో ఇంత దూరం వచ్చి ఇంటికి రాకుండా వెళ్తే ఎలా? లేదులే నేను బయలుదేరుతాను. అయ్యో ప్లీజ్ ఇలా స్టేషన్ దగ్గరే వదిలేసి వెళ్తారని నేను అనుకోనే లేదు. ఏంటండి ఇది? మీరు మా ఇంటికి రావాలి, మా అమ్మని చూడాలి, ప్రిన్సిపల్తో మాట్లాడాలి, మిమ్మల్ని మా ఫ్రెండ్స్కి పరిచయం చేయాలి, ఇలా ఎన్నెన్నో ఊహించుకున్నాను. ఇప్పుడే వెళ్ళిపోతానంటున్నారే. అట్లీస్ట్ ఇంటికైనా వచ్చేళ్ళండి.
పర్వాలేదు, నేను బయలుదేరుతాను. కనీసం ఒక టీ అయినా తాగుదామా? 2 టీ. ఇంకా తాగలేదే? నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఎలా చెప్పాలో తెలియట్లేదు. చిన్న హెల్ప్ చేస్తేనే దాన్ని సాగ్గా పెట్టుకుని ఎన్నో ఇబ్బందులు పెడతారు. కానీ నాకు మీరు ఎంత పెద్ద హెల్ప్ చేశారు. అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ కూడా ఎదురు చూడకుండా బయలుదేరుతారంటున్నారే. హ, మీరు మాతో అక్కడ లేకుంటే నేనేమైపోయి ఉండేదాన్ని. ఇలాంటి సంఘటనల్ని పేపర్లో చదివితేనే ఏడుపు వస్తుంది. నాకు జరిగి ఉంటే తలుచుకోవడానికి భయంగా ఉంది. చాలా థ్యాంక్స్. చూడు, మీ ఊరికి వచ్చేసావు, భయం లేదుగా. హ్యాపీగా వెళ్ళు, నేను బయలుదేరుతాను. నేను ఇంకా కొంచెం మాట్లాడాలి. 5 నిమిషాలు ప్లీజ్. 5 నిమిషాలు. కాస్త అటు ఇటుగా 2000 కిలోమీటర్లు కలిసి వచ్చాం. అనవసరంగా ఒక మాట కూడా మాట్లాడలేదు. చెడు దృష్టితో ఒక చూపు చూడలేదు. నిజంగా చెప్తున్నాను, మీలాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. సరే, ఏం చెప్పాలనుకుంటున్నావు? ప్లీజ్. ఒక ఆడపిల్ల మగాడి నుంచి ఆశించేది నమ్మకాన్ని, భద్రతని. అవి మీ దగ్గర నుంచి పూర్తిగా దక్కుతాయి. ఈ 2 రోజులుగా మీరు నాకు చేసిన చిన్న చిన్న సహాయాలు ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఎవరు చేస్తారు మీలాగా? ఇంత మంచి వ్యక్తిని ఎలా ఎలా నేను పోగొట్టుకోగలను? జాగ్రత్తగా ఇంటికెళ్ళు. ఎంత ప్రమాదం నుంచి బయటపడ్డావమ్మా? నీకేమీ కాలేదుగా? ఇదిగానండి. మీకేం కావాలండి? 2 టీ ఇవ్వు. తాగండి. ఈ టీ ఎవరికండి? 1 టీయేగా అడిగాను. మీరే కదా 2 టీ చెప్పారు, ఒకటంటారేంటి? పగడగల్లగా అంటున్నారేంటి? నువ్వు బతుకు తెరువు కోసం వైజాగ్ వచ్చి రౌడీ అయ్యావు. నేనిప్పుడు బతుకుతున్నదే రౌడీగా.
నాతో పెట్టుకోకు. రవన్ ఇంట్లో పని చేస్తా ఆయన కూతుర్ని లేకపోతాడు వాడు. వాడి అబ్బా వాడు ఎక్కడున్నా పట్టుకోవాలి. బయలుదేరండి, బయలుదేరండి. అన్నా ఎక్కడ అన్నా? ఏంటన్నా ఇది? ఒక్క మాట ఫోన్లో చెప్పుండొచ్చుగా. రేయ్, ఇంతమంది ఉన్నారు, మీ కళ్ళు కప్పి అమ్మాయిని తీసుకెళ్లాడంటే ఏం పీకుతున్నారా మీరు? కలెక్టరు కమిషనరు చేతులు కట్టుకుని నిలబడతారు. అవమానరా! వారికి ఇంకో కుటుంబం కూడా ఉందా? ఇంతవరకు తెలియదే. ఇప్పుడు అదే ముఖ్యం. యాష్ వేసుకొని నువ్వు మోసం చేయట్లా. మూసుకోవే చాలుగానే. కమిషనర్ నెంబర్ ఎంతయా? ఫోన్ చేసి ఇవ్వు, నేను మాట్లాడతా. ఏయ్ మొహం చూడు మొహం. నేను వదిలితే ఊరంతా టౌకేసేలా ఉన్నావే. ఆ రవన్ బెదిరించాడు. నలుగురికి తెలిస్తే అవమానం కదా. వాడిని ఇక్కడికి పిలిపించి మాట్లాడదాం. ఏ ఫ్రాడు నర్మే పిలిపించి మాట్లాడతాడంటేనా? మాట్లాడితే భయం బాది. తర్వాత మనం ఈ వృత్తి చేయలేం. రే శ్రీశైలం, ఏంట్రా ఇది? మన ఎంగిలి కుడిదిని బతికిన వాడు తప్పంతా నాదే. పొద్దున్నే లేపేసి ఉండాల్సింది. పాపను వదిలేస్తే నా కళ్ళల్లోనే దుమ్ము కొట్టి వెళ్ళాడు. అన్నా, ఇంకో గంటలో మీ అమ్మాయి ఇక్కడ ఉంటుందన్నా. నాకు నా కూతురు ముఖ్యం కాదురా, వాడి చావే ఇప్పుడు నాకు ముఖ్యం. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నీ చేసిన దాంట్లో తప్పే ఉంది. నచ్చలేదా? ఇలా చూడు, బస్ స్టాండ్లో నన్ను చంపడానికి వచ్చినప్పుడు మొదటిసారి నా ప్రాణాలకి భయపడి పారిపోయి వచ్చాను. నీకోసం, నిన్ను ఎలాగైనా చూడటం కోసం. నచ్చకపోతే చెప్పు, నిన్ను తీసుకెళ్ళి వదిలేసి వస్తాను. లేదు లేదు, నాకు మీరు నచ్చారని చెప్పగానే మీ గురించి అన్ని విషయాలు చెప్పారు. కానీ మా నాన్నెవరో తెలిసి కూడా నీ దగ్గర దాచాననుకోవద్దు. నిజంగా ఇక్కడ జరిగేది ఏది నాకు తెలీదు. నాకు తెలిసినంత వరకు మా నాన్నకి ఇక్కడ ఇంకో భార్య ఉంది. ఆయన దగ్గర నుంచి డబ్బు వస్తుంటుంది. ఈ విషయాలు కాక మా అమ్మ ఇంకేం చెప్పలేదు. నేను ఏమీ అడగలేదు. నన్ను నమ్ము చంద్ర. ప్లీజ్ నన్ను నమ్ము చంద్ర. ఇప్పుడు నేను ఈ పిల్లని తీసుకొచ్చినోడివి ఎక్కడికి నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఎవరితో గొడవ పెట్టుకుంటున్నావో తెలుసా? నువ్వు ఇక్కడ ఉన్నట్టు తెలిసిందో ఇక అంతే, నీ కాళ్ళు చేతులు నరికి సముద్రంలో పడేస్తారు. బయలుదేరు, ఎటైనా వెళ్ళిపోండి. వెళ్ళాం. ఎందుకు వెళ్ళరు? ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతోందని తెలియకుండా నించుని చూడు. నువ్వు రమ్మనగానే నీ వెనక వచ్చింది ఆ పిల్ల కోసమైనా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటావు? ఏదో ఓ చోటికి వెళ్ళరా. వాళ్ళకి భయపడి పారిపోయి దాక్కోమంటావా? పారిపోయేది దాక్కోవడానికి కాదు, బతకడానికి. వచ్చేసరే ఇప్పుడు ఏం చేయడు? వెళ్ళండి వెళ్ళండి అని మొత్తుకున్నానే, విన్నారా? అనుభవించు. వచ్చేసారి చూడు, ఇప్పుడు ఏం చేయబోతావు? ఎలా తప్పించుకుంటావు? మన లాంటి వాళ్ళకి కొట్టుకోవడాలు నరుకోవడాలే జీవితం. ఇది మన తలరాత. పొండి, ఎలాగైనా చావండి. జలకంట, ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి చేసే తీరాలి. వాళ్ళు వచ్చేసారు, వాళ్ళని పైకి రానికుండా ఆపే తీరాలి. చంద్ర, ఏదో ఒకటి చేయి చంద్ర, ప్లీజ్.
నీళ్ళ ట్యాంక్ వచ్చింది. ఏంటి నీళ్ళ ట్యాంక్ వచ్చిందా? ఏంటక్క నీళ్ళ ట్యాంక్ వచ్చిందా? అవుననుకుంటా, ఎవరో కేకేశారు. త్వరగా బిందెలు తీసుకొని ఏమండి, వెళ్దాం. బిందెలు తీసుకురండి, నీళ్ళు వచ్చాయట. నీళ్ళు వచ్చేయండి, బిందెలు తీసుకురండి. ఫ్యామిలీ ప్లానింగ్ కి దానికి సంబంధం లేదు. కమలమ్మ, ఏయ్, నేను ఎలాగో తీసుకెళ్ళి బిందెలు తీసుకురా. త్వరగా రండి. పనులు లేట్ అయిపోతాయి. మీకే చెప్పేది, త్వరగా నడవండి. అబ్బా, నడవండి. త్వరగా. నీళ్ళు అయిపోతాయి, త్వరగా రండి. బుద్ధుందట, కళ్ళు కనిపించట్లేదు. చూసాలరా యాదవ్ సన్నాసి. ఇరిటేరు నువ్వేంటి ఇక్కడ? నేనేరా ముందుగా వచ్చాను. పట్టుకోండి రా వెధవని. ఆ నా కొడుకు బిల్డింగ్ వెనకాల తాడు కట్టుకొని దిగి పారిపోతున్నాడు. పదండ్రా. ఎక్కడికి వెళ్ళాలి? ఈ బస్ ఎక్కడికి వెళ్తుంది? మచిలీపట్నం వెళ్తుంది. 2 టికెట్లు ఇవ్వండి. 300 ఇవ్వు. మచిలీపట్నంలో నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? నాకు నువ్వు తప్ప ఇంకెవరూ తెలీదు. ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నీకేమైనా అవుతుందని నాకు భయంగా ఉంది. ఇక నాకు నువ్వే ముఖ్యం. భయపడకు, నాకేమీ కాదు. నీకు వయసుడికి నాకు వయసుడికి తలంతా నెరిసి నేను ముసలోనైన తర్వాతే చస్తాను. భయపడకు, ధైర్యంగా ఉండు. అన్నా కాలంలో లేడు. ఆయన సెల్ ఫోన్ వైన్ షాప్ లో పెట్టలేడన్నా. అన్నా మీ పేరు శ్రీశైలం కదా? అలాగే తప్పుంటే చెప్తానన్నా. అయ్యో ఛార్జ్ పోయిందే. బాగా ఆకలిగా ఉంది. అరే యాడోకమ్మా, నా బంగారం కదూ.
ఏడకూడదు నా తల్లి కదూ ఏడకమ్మా. హలో మామా నేను చెప్పిన పని ఏమైంది? రేయ్ సరే సరే నా వదిలే, సెలెక్టర్? నేనే చూసుకుంటాలే. నా సెలెక్టరా? నీకు ఇదే పని అయిపోయింది. వైన్ షాప్ లో మర్చిపోయి ఉంటావు, వెళ్ళేటప్పుడు తీసుకుందాలే. అన్ని కరెక్ట్ గా ఉన్నాయిగా? ఇవ్వు. పోనిరా పోనీ. నువ్వు తప్పుకో తప్పుకో. కష్టపడి తింటే ఒంటికి పడుతుంది, బలవంతంగా లాక్కు తింటే ఎక్కడ పడుతుంది? సిగ్గుమాల యాదవులు వీళ్ళంతా రౌడీ యాదవులు సార్. రోజు ఇదే తంతు, అప్పనంగా అది ఇవ్వు ఇది ఇవ్వు అని లాక్కుపోతా ఉంటారు. ఆడదేవో బతికేనా? 100 రూపాయలు సంపాదించుకున్న పెళ్ళం బిడ్డలతో హాయిగా ఉన్నాను సార్. పడుకోగానే నిద్రాడుతుంది. ఇలా బతుకులు దేంతని గండం 100 ఆయుష్ను. ఒకటి పోలీసుల చేతిలో చేస్తారు, లేదా వాళ్ళే పొడుచుకుని చేస్తారు. ఏదో వాగుతున్నాను అనుకుంటున్నారా? కడుపు రగిలిపోతుంది సార్. చెమటోడు సంపాదించింది ఇలా లాక్కుపోతున్నారే, ఆడు బాగుపడతారా? నిజంగా బాగుపడరు. ఏంటి ఆలోచిస్తున్నావు? 100 రూపాయలు ఎలా సంపాదించగలనా అని చూస్తున్నాను. ఎప్పుడైతే నిజాయితీగా 100 రూపాయలు సంపాదించాలనుకున్నావో అది చాలు చంద్ర. 100 మార్గాలున్నాయి. ఇది నీకై నువ్వే చెప్పాలనుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. చూసావా, చిన్న చిన్న విషయాలు కూడా జీవితాన్ని మలుపు తిప్పుతాయని చెప్తారు. అది నిజమైంది కదూ? విజయవాడ ఎక్కడి నుంచి దగ్గరేనా? విజయవాడలో మా రిలేషన్ ఒకరు ఉన్నారు, టీచర్ గా పనిచేస్తున్నారు. ఆ ఊరు వెళ్దాం మనం. నీకు తగినట్టుగా ఒక పని, నాకు తగినట్టుగా ఒక పని తప్పకుండా దొరుకుతుంది. అక్కడ ప్రశాంతంగా బతకొచ్చు. వెళ్దాం చంద్ర. ఎస్టీడీ బూత్ ఇక్కడికి దగ్గరలో ఉందా? ఆయనకు ఒక ఫోన్ చేద్దామా? నేను ఖాళీని మాట్లాడుతాను. ఏంటి ఫోన్ చేసావట? ఏమైపోయారా? ఎక్కడ తెచ్చావు సేపు? సెల్ ఫోన్ వైన్ షాప్ లో వదిలేశాను. ఛార్జ్ డౌన్ అయింది, అందుకే ఎస్టీడీ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. నేను చెప్పేది విను. చెప్పు. ఆ జలగంట గాడు ఆ, రవీంద్ర కూతుర్ని తీసుకెళ్ళిపోయారా? అలాగా? ఏమిటి మనది? మన జలకంట అవును వాడేరా. రవణ కూతుర్నా? అవునురా, వాళ్ళిద్దరు ఆ, మీ ఏరియాకి వస్తే సరే వదలొద్దురా. సరే వదిలే, నేను చూసుకుంటాను. ఏయ్, వాడి సంగతి నీకు తెలుసు కదా. నువ్వేమీ టెన్షన్ అవ్వకో. భాగ్య, నువ్వు ఫోన్ చేస్తూ ఉండు. నేను వెళ్ళి విజయవాడకి ఏమైనా బస్సు ఉందేమో చూసి వస్తాను. లేదంటే తన కాల్ టాక్సీ తీసుకొస్తాను. ఆ, సరే సరే, నేను చూసుకుంటాను. రేయ్, ఆ? మన జలకంటగా లేడు, వాడు రవణకే ఎసరు పెట్టాడు. ఏమిట్రా అలా చూస్తారో? వాళ్ళ అమ్మాయిని లేపుకుపోయాడట. మన ఏరియాకే వచ్చుంటారని శ్రీశైలం అనుమానిస్తున్నాడు. ఊరంతా గాలించండి. ఈ రాత్రంతా ఎవరు నిద్రపోకూడదు. ఎంత కావాలంటే అంత తాగండి. ఈ ఊళ్ళో ఒక్కిల్లు కూడా వదిలిపెట్టకుండా మొత్తం వెతకండి. ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని పట్టుకుని రవణ్ణికి అప్పగించాలి. ఏంటి అలా చూస్తున్నావు? డబ్బు ఇవ్వాలా? ఆ? ఈ పిల్లెవరు? ఫోన్ చేయటానికి వచ్చింది. ఆ? ఫోన్ చేయటానికి వచ్చింది. ఏయ్ పిల్ల, ఏయ్ ఆగు ఆగు, ఏయ్ దాన్ని పట్టుకోరా. ఏయ్ ఆగు. ఎక్కడికి వెళ్తావే? ప్లీజ్ నన్ను వదిలేయండి. నువ్వు రవణకు
రేయ్ జలగంట, నేనెవరో నీకు తెలుసు కదా? కసాయి కాళి. ఇక్కడ ఘాట్లేదేమిటా అనుకుంటున్నావా? నిన్ను కైమాకెందుకు కొట్టేస్తాను. ఇక్కడ మాత్రమే కాదు, ఈ ఏరియాలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎటువైపుకి వెళ్ళలేరు. ఇది నా కోటరా. ఒకే 1 నిమిషం టైం ఇస్తున్నాను. మర్యాదగా ఇద్దరూ వచ్చి బండెక్కండి. అదే 1 నిమిషం టైం నేను నీకు ఇస్తున్నాను. మీ వాళ్ళందరినీ తీసుకుని ప్రాణాలతో పారిపో. రే రే రే, వీడి మాటలు విన్నారా? నన్ను చంపుతాడట. చంపు 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 రా, రా, రా. చంపు 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 చంపు
ఇంట్లోనే పొడిచాడు, బలంగా పడవలేదు, ఏమీ కాదు. త్వరగా పో. పోనీ జలగంట తీసుకొచ్చిన కారు అదేరా, బండి ఆపు. ఆ కార్ లాగే ఉందన్నా తీసాపరా. అలాగే అన్న. రేయ్ జాగ్రత్త రా. రేయ్, అందరూ వెళ్ళిపోతారు. రేయ్. అన్న ఈ బండిలో వెళ్దామన్నా. అందులో డీజిల్ లేకే కదా వదిలేశాడు పిచ్చనాయాల. చంద్ర ఏమైంది చంద్ర? చంద్ర 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 అయ్యో చంద్ర ఓ భావి భారత విధాతలారా, యువతి యువకులారా, స్వానుభవమున తెలుపుతుంటిని వినల్డి నా మాట. హే లవ్ ఆడుకొని పెళ్లి చేసుకొని చల్లగా కాలం గడపాలి, మీరెల్లరూ హాయిగా ఉండాలి, మీరెల్లరూ హాయిగా ఉండాలు. వాళ్ళు ఎన్నో బాధలు పడి వచ్చారు, నువ్వు పాట పాడి ఎగతాళి చేస్తావేంది? చాలా విచిత్రంగా ఉందయ్యా మీ ప్రేమ. అసలు నువ్వెవరో, ఏం చేస్తా ఉంటావో ఇవేమి తెలియకుండా ప్రేమించింది ఈ పిల్ల. బాగుందయ్యా, చాలా బాగుంది. చాలా ఇడ్డూరంగా ఉందయ్యా మీ ప్రేమ. ఏందమ్మా ఏడుస్తుండా? ఇద్దరు ఇక్కడికి వచ్చేసరిగా ఇంకేమి కాదమ్మా, దిగులు పడక. ఇక్కడ మేమందరం ఉన్నాగా, మీ ఇద్దరికి రాసి పెట్టినట్టుంది. అందుకే ఎక్కడో నాయుడుపేటలో పుట్టిన నువ్వు, వైజాగ్ లో పుట్టిన ఈ పిల్లాడు కలకత్తాలో కలుసుకుని ప్రేమించుకున్నారు. అంతా మంచి జరుగుతమ్మా. ఆటకట్టాలు పడి ఇక్కడికి వచ్చారు, ఇంకేం పర్లేదమ్మా. మంచి గాలేస్తా ఉంది, వెళ్ళి పడుకోండి. మిగతా పొద్దున్నే మాట్లాడుకుందాం. దొన్నపోతా భయపడి చచ్చాను కదా. కారణమేమి చెలి, ఆ కారణమేమి చెలి, వింత కాదు నీ చెంతనున్నది. పదండి పదండి, పదండ్రా పదండి. మాట్లాడాలన్నా, నీతో మాట్లాడాలి. నేను గొడవ పెట్టుకోవడానికి కాదు, మాట్లాడడానికి వచ్చాను. నీతో మాట్లాడాలన్నా. వదలరా వాళ్ళని. ఇంత పనిచి నేను నీకు తెలుసు. కొడతాను, డబ్బిస్తే మందు కొడతాను, అంతే. ఎవరితోనూ నవ్వుతూ కూడా మాట్లాడింది లేదు. కానీ భాగ్య విషయంలో నేను అలా ఉండలేకపోతున్నాను. భాగ్యని, నాయుడు పెట్టని దేన్ని నేను మర్చిపోలేను. అక్కడున్న ఒక్కొక్క నిమిషం నాకు కొత్తే. ఇంతవరకు నేను జీవించింది జీవితమే కాదు, ఇకపై జీవించబోతున్నానే అదే నా జీవితం. అది భాగ్యతోనే. సరే, ఇన్నాళ్ళుగా మనతో ఉన్నవాడని కొంచెం కూడా ఆలోచించకుండా లేపేమన్నాడు. అందుకే నేను కోపంలో అలా నడుచుకున్నాను. కానీ అది ఇప్పుడు నువ్వా నేనని పోటీ పడే లెవెల్కి పెరిగిపోయింది. నేను పోటీ పడ్డానికి, గొడవ పడ్డానికి ఇక్కడికి రాలేదు. ఆయన ఒకటి చేస్తే, నేను ఒకటి చేస్తే, మళ్ళీ ఆయన ఒకటి చేస్తే, మళ్ళీ నేను ఒకటి చేస్తే, ఇలా మళ్ళీ 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 ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటే ఇదే నా జీవితం. నేను ఎవరి కళ్ళల్లోనూ పడకుండా భాగ్యతో కలిసి సంతోషంగా ప్రశాంతంగా ఉంటాననుకుంటున్నాను. అది రవి యాదవ్ ప్రశాంతంగా ఉంటేనే జరుగుతుంది. ఆయన్ని ప్రశాంతంగా ఉంటామని చెప్పు, నన్ను వదిలేమని. ఇది నువ్వే ఎలాగైనా ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలి. శ్రీశైలం, నేను రంగాని మాట్లాడుతున్నాను. రవేనా ఎక్కడున్నారో చూసి చెప్పు, ఆయనతో మాట్లాడు. ఆయనతో మాట్లాడి చూశాను, ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వైన్ని ఎదిరించినట్టు తప్పుగా అనుకుంటున్నాడు. ఏం చేయాలో తెలియడం లేదు. హలో, చెప్పు. ఎక్కడ, ఎప్పుడు? సరే. రవి నా నీకు స్పాట్ పెట్టాడు. వాళ్ళ ఊరు నుంచి ఎవరినో రప్పించాట.
నీకోసం వెతుకుతున్నారట. శ్రీశైలం నిన్ను చూపించడానికి వాళ్లతో తిరుగుతున్నాడు. ఇప్పుడే ఫోన్లో నరసింహం చెప్పాడు. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. వాళ్ళు ఎక్కడున్నారు? హోటల్ దస్పల్లాలో ఉన్నారట. ఒరే బామర్దే, ఈ శ్రీశైలం పెద్ద కిలాడిలా ఉన్నాడే. మనిషిని చూపిస్తానని చెప్పి ఊరంతా తిప్పి చూపిస్తున్నాడు. ఆయన చూపితే ఈ పాటికి వేసేసి ఊరు వెళ్ళిపోయాం కదా. శ్రీశైలం ఎప్పుడు వస్తానన్నాడు? ఇప్పుడే ఫోన్ చేశాడు. ఏమన్నాడు? రేపు పొద్దున వస్తాడంట. సార్ ఒక బీర్. ఓకే సార్. ఏందిరా ఇదే? మనం వచ్చామని తెలిసి ఆడు ఎస్కేప్ అయ్యాడా ఏంటి? తొందరపడుకు బామర్దా. శ్రీశైలం రేపు వచ్చే మనిషిని చూపిస్తా అన్నాడు. అడక్క వేసేసి పోతా ఉంటామే కదా. మీ వల్ల కాదు. ఎవర్రా నువ్వు? నీకు జలకంటగాడు తెలుసా? తెలుసు. ఏంటి తెలుసా? ఎక్కడుంటాడ్రా చెప్పు, లేదంటే గొంతు కోసేస్తాను. ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వస్తాడా? వస్తాడు. నీ ఎంకమ్మ ఒత్తి ఆణ్ణి, లేదంటే నిన్నేసేస్తా. ఏయ్, మీ వాడేమన్నా పెద్ద పోటుగాడా? బావా ఆడికి అర్థం కాలేదురా. అర్థం కాలేదా? ఆడేమన్నా పెద్ద మన్మధుడా? ఏయ్ అడుగుతున్నాం కదరా. ఏ. చెప్పరా గూట్లే. మన్మథ వేరు, వీడు జలకంఠ. వీడికి తెలిసిన ఒకే అమ్మాయి భాగ్య. ఆ అమ్మాయి అంటే వీడికి ప్రాణం. ఏయ్, అది మాకు తెలుసు. ఆ అమ్మాయికి వీడు బాగా నచ్చాడు. నచ్చితే ఇచ్చి కట్టబెట్టాలా? కట్టబెడితే తప్పేంటి? అసలు ఆ జలకంఠుడు ఎవర్రా? ఏయ్! నీలా కిరాయి తీసుకుని మనుషులు కొట్టే రౌడీ బేవర్స్ గడు. ఏయ్! నీలా మనుషులు కొట్టే రాక్షసుడు బేవర్స్ రౌడీ పొరంబోకు లుచ్చవదవకి ఎందుకురా లవ్వు గిప్పు? ఏయ్, ఏంటో రెచ్చిపోతున్నావు? తీరేస్తాను. ఏ రౌడీలు దాదాపు లో చేయకూడదా? పెళ్లి చేసుకోకూడదా? అది అడగడానికి నువ్వెవరా? రవి యాదవ్ అన్నాడు జలకంఠగాన్ని చూసి. వాణ్ణంటే మిమ్మల్ని అన్నట్టే కదా. జలకంఠగాడి మీ చేతే కదా. రవి యాదవ్ ఏదో చెప్పాడని కిరాయి తీసుకుని చంపడానికి వచ్చారు. సిగ్గులేదు? నాకు ఇట్టనే జరిగిందిరా. నాకు ఇట్టనే జరిగింది. ఇందుకూరుపేట ఇంటిరు లేదో అది నన్ను ఎంతో ఇష్టపడిందిరా. ఈ కారణం చెప్పారా? ఈ కారణం చెప్పారా? మా ఇద్దరిని అన్యాయంగా ఎడదీసి పారేశారా? ఆ రోజు తాగడం మొదలు పెట్టారా ఈ దరిద్రాన్ని. అప్పటి నుంచి ఇప్పటిదాకా తాగుతూనే ఉన్నానా. జలకంఠ రౌడీ అయితే రవి యాదవ్ ఏమన్నా జిల్లా కలెక్టరా? అవును కదా. ఏడు ఓళ్ళు మంగైతే ఆడ మానిటర్ అంతే. రవి యాదవ్ ఇచ్చింట పోడు మగర్ కొట్టేయమావా. రే సర్లేరా, ఆ జలకంఠకి మనమంతా సపోర్ట్ చేద్దాం. చేద్దాం సరే. ఆడేడకు వచ్చాడంటే ఓకే. ఇంకాడికైనా వెళ్ళి దాంకున్నాడంటే జలకంఠ దాక్కునే రకం కాదు. ఎవరైనా వాణ్ణి వెతుకుతున్నారని తెలిస్తే వాళ్ళ ముందుకొచ్చి నిలబడతాడు. అయితే రే కిలాడి గురించి ఏనున్నాను. నీ ఎంకమ్మ నువ్వు జాకెట్ కిలాడివిరా. ఏయ్, పెన్నా నదిలో నీళ్లు లేకపోయినా చేపలు పట్టేవాళ్ళం మేము. మా కాడే సెలగాటలా. జలకండ నువ్వు మొనగాళ్ళకు మొనగాడివిరా. ఎక్కిన మందంతా దిగిపోయింది బావా. ఒరే కంగారు పడకండ్రా. కొత్త పెళ్లి కొడుకు ఇప్పుడు మనకి పార్టీ ఇస్తాడు. అట్నా? హ్యాపీ బర్త్డే. ఏ బావా ఏంటి? హ్యాపీ మ్యారేజ్. మీకేం కాలేదు కదా అన్నా? మీకేం కాలేదుగా? వెళ్ళి వెతకరా. చెక్ చేయండి అన్ని వైపులా. వెళ్ళండి. హలో జలకంఠ. ఏంటి భయపడిపోయావా? ఒళ్ళంతా చెమటలు పట్టాయా? కారుని పేల్చేసిన నాకు ఆ కారులో నువ్వు కూర్చున్నాక పేల్చడానికి ఎంతసేపు పడుతుంది?
నిన్ను చంపడం పెద్ద విషయం కాదని నీకు తెలియాలి, అందుకే అలా చేశాను. నువ్వే నన్ను చంపాలని చూస్తున్నావు, నేను నిన్ను చంపాలనుకోవట్లేదు. దయచేసి అర్థం చేసుకో. చంపాలని నిర్ణయించుకుంటే ఎవరినైనా ఈజీగా చంపచ్చు. ఇక్కడ నువ్వు గొప్పడివా నేను గొప్పడన్నది కాదు ముఖ్యం. బందోబస్తుతో ఉన్న పెద్ద పెద్ద నాయకులే చిటికేసేలోగా పీస్ అయిపోయారంటే ఇక నువ్వు నేను ఎంత? రవి యాదవ్, నేను భాగ్యతో కలిసి సంతోషంగా ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటున్నాను. వద్దు, వదిలే. ఒక్క నిమిషం రా, తేడా ఒకే ఒక్క నిమిషం. పీస్ అయ్యుండేవాణ్ణి. కళ్ళల్లో మెదిలిందిరా నా చావు, కళ్ళల్లో మెదిలింది. లేదంటే ఈ పాటికే మీరు నా శవాన్ని తగలబెట్టుండేవాళ్ళు. నా కారులో బాంబు, నా కారులో బాంబు ఎలా వచ్చింది? ఎలా? ఎవరిని అనుమానించాలి? నిన్న చెప్పు. ఎవరిని అనుమానించాలి? కాస్త లేట్ అయితే చచ్చుండేవాణ్ణి. పోనీలే పాపం అని వదిలేశాడు. అంటే నేను ఓడిపోయానా? అంతా మర్చిపోయి మీ అమ్మాయి ఆడిని ఇష్టపడుతుంది, తనేం చెప్పినా ఆడింటాడు. అందువల్ల కాంప్రమైజ్. మళ్ళీ నోరెత్తితే నాలుగు చీరేస్తాను. మీ వల్ల కాకుంటే పారిపోండ్రా. జలకంట చావాలి. ఏం చేద్దాం? మనం పిలిపించిన వాళ్ళు కూడా ఊరెళ్ళిపోయారు. అది అయిపోయింది. తర్వాత వాణ్ణి ఎవరు ఏం చేయలేరా? వాడిని వేసేయాలని ఎంతగానో ప్రయత్నించాను, కానీ వాడు తెలివిగా తప్పించుకున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేయమంటే అది చేస్తాను. అయితే నా కూతుర్ని చంపేయండి. మీ అమ్మాయిని చంపేయడం చెప్పింది చేయండి. రండా. సరే, నేను చూసుకుంటానులే. భాగ్య, భాగ్య, ఏంటి? భరత్, నీ
విను. ఏంటి కోపంతో ఏమైంది చెప్పు. మా నాన్న నీ మీద నా కోపంతో నన్ను చెప్పడానికి మనుషుల్ని పంపించారు. వాళ్ళు తరకు వస్తున్నారు చంద్ర. భయంగా ఉంది. వద్దు చంద్ర. ఎప్పుడేం చేస్తారో చూద్దాం రా. వద్దురా వద్దురా వద్దు జలగంట. చంపరా చూద్దాం. చంపరా 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 చూద్దాం. చంపరా. ముట్టుకోరా ముట్టుకోరా. ధైర్యం ఉంటే ముట్టుకోరా. ముట్టుకోరా. రారా రా 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 రారా. చంద్ర వద్దు చంద్ర. చంద్ర వద్దు చంద్ర. నరకరా 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 చూద్దాం. నరకు మగాడు అయితే నరకరా. ఏంటి భాగ్యం చంపుతావా? చంపరా. నా భాగ్యం చంపుతావా? ఇప్పుడు చూడు. ఎవరైనా ఎవరినైనా ఈజీగా చంపచ్చన్నావే. రారా ఇప్పుడు రారా. ఒకటి నువ్వైనా చావాలి, లేదు నువ్వే చావాలి. రారా. ఇవాటితో నీ ఆయుష్ మూడింది. ఏయ్! నిన్ను వదిలిపెట్టను.
రా 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 రా. ఏయ్, ఏంటే నువ్వు? ఏయ్, నా మాట విను. వద్దు. ఏయ్, ఏయ్, నీకే చెప్పేది. నీకు చెప్తే అర్థం కాదు, నీకు పిచ్చి పట్టింది, ఎవరి మాట వినవురా. ఏయ్! రిటైర్ చూడు, నువ్వు అన్నావుగా కొట్టుకోవడం, నరుక్కోవడం, చంపుకోవడం ఇవే మన తలరాత్రని. చూడు, నువ్వు అన్నట్టే జరిగింది. వద్దు వద్దని బతిమాలనుగా విన్నావా నువ్వు? కాళ్ళు పట్టుకున్నాను కదయ్యా. ఇప్పుడు నువ్వు చచ్చి నా బతుకుని ఇలా చీకట్లోకి నెట్టేశావు కదా, చీకట్లోకి నెట్టేశావు. పాపం భాగ్య, భాగ్య నేను నన్ను ఇష్టపడ్డ పాపానికి తన జీవితం కూడా నాశనం అయిపోయింది కదయ్యా. పాపిష్టోడా, పాపిష్టోడా, నీ వల్ల అందరి జీవితాలు పాడైపోయాయి కదరా. పోయాయి పోయాయి, నాశనం అయిపోయాయి, పోయాయి. నా జీవితమే నాశనం అయిపోయింది. లేదు చిలకంట, ఇప్పటికీ ఏం మించిపోలేదు. నువ్వు ఆశపడ్డట్టుగానే బతకచ్చు. పోలీసులు వచ్చేలోగా ఆ కత్తి నా చేతికిచ్చి వెళ్ళిపో. ఏంటి అలా చూస్తావు? భాగ్యం తీసుకుని ఎటైనా వెళ్ళిపో. ఆ కత్తి నాకిచ్చేయి. ఆలోచించుకో. నేను బయటున్నా ఒకటే, లోపలున్నా ఒకటే. నాకంటూ ఎవ్వరూ లేరు. నాకేంటి, గంట కొడితే భోజనం, తొంగవడానికి ఓ చోటు, అవి అక్కడ దొరుకుతాయి. నేను అన్నీ అనుభవించేశాను. నేను వేస్ట్, ఎందుకు పనికిరాను, రిటైర్డ్ కేసు. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు చిన్న కుర్రోడివి. నువ్వు నీ భాగ్యాన్ని తీసుకెళ్ళి నువ్వు ఆశపడ్డట్టే బతుకు పో. కత్తి పట్టినవాడు కత్తితోనే చస్తాడన్నది వీడు చావుతోనే పోని. కత్తి పట్టినవాడు కత్తిని వదిలేసి మంచి మనిషిగా బతకొచ్చని నువ్వు నిరూపించు. మనల్ని మాత్రం నరకడానికి, నరికించుకోవడానికే మన వాళ్ళకి అన్నారా? లేదు, ఇవ్వరా కత్తి, ఇవ్వరా ఆ కత్తి, ఇవ్వరా. పో. తిరిగి చూడకుండా వెళ్ళు.
నా గురించి పట్టించుకోకు, వెళ్ళు. పాపంరా, మనతో పాటు ఉన్న కుర్రాడే కదా, ఇవన్నీ వదిలేసి బతకాలనుకుంటున్నాడు. వదిలేయనరా. తెలియదన్నా, జలకంటకి తెలిసే ఛాన్సే లేదు. చెప్తే వింటాడన్నా. వదిలేద్దామన్నా. అన్నా, వదిలేద్దామన్నా. అన్నా, అన్నా, సరే వదిలే. వదిలే రావండి. ఏ వదిలే. రాజలకంట, ఏంటి ఇక్కడికి వచ్చాను చూస్తున్నావా? ఒక ముఖ్యమైన విషయం నీతో కొంచెం మాట్లాడాలి. రా, బండెక్కు. రాజలకంట. ఏంటి నాయుడు పెట్టలేవా? ఇప్పుడు ఏం కావాలి నీకు? ఎవరు నేను లవ్ చేస్తున్నావా? వద్దు, వదిలే. ఏ? వద్దురా, వదిలే. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? మన రవీణ గారు అమ్మాయి. ఏంటి షాక్ అయ్యావా? మేము అలాగే షాక్ అయ్యాం. ఆ ఊళ్ళో ఆయనకు ఒక కుటుంబం ఉంది. పెద్ద భార్య, ఆవిడ కూతురే భాగ్య, ఒకే అమ్మాయి. ఈ ఊరు వచ్చి ఇంకో పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయ్యాడు. అక్కడికి రాకపోకలేం లేవు, డబ్బు మాత్రం పంపిస్తుంటాడు. ఇదిగో చూడు, బస్ దిగంగానే లేపేయమన్నారు. లేపేయడానికే వచ్చాం. ఆ తర్వాత నేనే తెలియక చేసుంటాడు, చెప్తే వింటాడని చెప్పి ఆయన కంట్రోల్ చేశాను. ఆ పిల్ల వాళ్ళమ్మ ఇక్కడే ఉన్నారు. భాగ్యని? ఏంటి? ఏం లేదు. సరే వదిలే. తెలిస్తే చేసుంటావా ఏంటి? ఊరికే ఫీల్ అవ్వకు. అన్నకు ఫోన్ చేసి ఇస్తాను, తెలియక చేశాను, ఇక మీదట అలా చేయనని చెప్పు. అన్న బాగా టెన్షన్లో ఉన్నారు. ముయ్యవే నోరు. అన్నా, శ్రీశైలాన్ని చెప్పు. జలకంటే ఏదో మాట్లాడతాడంట. మాట్లాడమను. ఒక్క నిమిషం అన్నా. ఏంటి ఎందుకు నడకుండా చాలా మందిని కొట్టాను, కానీ మీ అమ్మాయిని తెలియకనే ఇష్టపడ్డందుకు ఏంటి ఏమైందని అడగకుండా నన్నే లేపేయాలని చూస్తావా? ఈ సెంటిమెంట్లేవి నా దగ్గర వద్దు. ఇప్పుడు తెలిసిందిగా, మర్చిపో. ఇలా చూడు, నాకు ఆ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయికి నేను నచ్చాను. కాదంటానికి నువ్వెవరు? రేయ్, నేను ఓ అని ఒక్క మాట అనుంటే నువ్వు అసలు ప్రాణాలతో ఉండేవాడివి కాదు, చచ్చుండేవాడివి. నాకు తెలుసు, నా చావు ఇప్పుడు కాదు. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవరా. చేసి చూపిస్తాన్రా. నువ్వు మగాడివైతే చేయరా. రేయ్, ఎంగిలి ప్లేట్లు కడుక్కుని బతికిన కుక్కవి నాతోనే సవాల్ చేస్తావా? నిన్ను 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 బతకను చంపేస్తా. పోనీ లేని వదిలేస్తే రవెన్నకే ఎదురు చెప్తావా? నువ్వే పెద్ద పుడింగి నాకు వాడిని వదిలేమన్నావు. వెళ్ళు వెళ్ళు, వదలదు, పట్టుకో.
నన్ను వదిలేస్తే నిన్నేసేస్తాను. లైన్లో ఉండు. వద్దండి అతను బాగా నచ్చాడు, ప్రేమించాను. ఇందులో తప్పే ఉంది. 15 ఏళ్లుగా నన్ను అమ్మని పట్టించుకోలేదుగా. ఇప్పుడు మాత్రం కూతురు మీద ప్రేమ పొంగుకొచ్చిందా? థు, ప్రేమ అది నిన్నటితోనే తెగిపోయింది. ఇప్పుడు ఇది వేరు. అది నీకు అర్థం కాదు. పవర్, అధికారం అవే నాకు ముఖ్యం. జలకంట నన్ను ఎదిరించాడు, వాడు బతకడు. ఆ. రే శ్రీశైలం, ఎక్కడున్నావురా? అన్నా ఫాలో చేస్తున్నా అన్నా. రే వాడు ఎటువైపు పెడతాడు? ఏ ఏరియాలో చెప్పు, వాడు మిస్ అవ్వకూడదు. వాడిని ఎలాగైనా పట్టుకొని వేసేయండి రా. ఏయ్! అన్నా బండి ఆపాలా? ఆపదరా పోనీ, స్పీడ్ గా పో. అన్నా అన్న జంక్షన్ లో వెళ్తాడన్నా. రే రే వాడు మెయిన్ రోడ్ లోకి ఎంటర్ అవ్వకూడదు. ఏయ్ ఫాస్ట్ గా పోరా. అన్నా సెంటర్కి వచ్చేసారన్నా. వదలద్దు, వాడిని వదిలితే నిన్ను చంపేస్తాను. అన్నా పూర్ణ మార్కెట్కి వచ్చారన్నా. పూర్ణ మార్కెటా? వదలద్దు. పట్టుకో 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 పట్టుకో, నరికేయ్. అన్నా మన ఏరియాకి వచ్చారన్నా. రే 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 ఏంట్రా నువ్వు అనేది? మన ఏరియాకా? అవునన్నా మన ఏరియాకి వచ్చారన్నా. అన్నా మన వీధిలోకి వచ్చారన్నా. మన వీధిలోకా? రే శ్రీశైలం ఏంట్రా? అన్నా మన ఇంటి దగ్గరికి వచ్చారన్నా. రే 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 మన ఇంటి దగ్గరకా? మన ఇంటి దగ్గరకా? రేయ్ అన్నా మన ఇంట్లోకి వచ్చారన్నా. ఏంట్రా వాగుతున్నావు? అవునన్నా మన ఇంట్లోకి వస్తున్నాడు. రానివ్వు రానివ్వు. రేయ్ వాడిని నరికి పోగులు పెట్టండ్రా. ఏయ్, స్పీడ్గా పోరా. ఏయ్, ఏయ్, ఆగండి. ఆగరా. ఏయ్, జరగండి. ఏయ్, ఆగరా. ఏయ్, ఆగరా.
రేయ్ నువ్వు బతుకు తెరువు కోసం వైజాగ్ వచ్చి రౌడీ అయ్యావు. నేనిప్పుడు బతుకుతున్నదే రౌడీగా. నాతో పెట్టుకు